హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు కింద కామెంట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చి బిగ్ బాస్ అండి. సో బిగ్ బాస్లో ఈరోజు ఈవినింగ్ మస్తీ అనమాట. సో ఇందాకే వీడియో రిలీజ్ చేశారు. 9:30కి రిలీజ్ చేస్తారండి. సో 9:30కి నేను వీడియో చూసి 9:50 10కి అంతా నేను రికార్డ్ చేస్తున్నాను. సో మీకు వచ్చేసరికి కొంచెం డిలే అవ్వచ్చు. సో వీడియో స్టార్ట్ చేయగానే ఫస్ట్ మనకి ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మార్నింగ్ కాబట్టి ఇది సామాజ వర్గమ్మతో బుట్టబొమ్మ సాంగ్ ఉంది కదండి. సో ఆ సాంగ్తో కాంటెస్టెంట్స్ అందరినీ కూడా నిద్రలేపారనమాట. సో ఇక్కడ మార్నింగ్ లేగానే చైతు సరియుకి సజెషన్స్ ఇస్తున్నాడు. ఎందుకంటే నువ్వు నీలాగే ఉండు అంటే, సో నేను నాలాగే ఉంటే ఎక్కువ బూతులు మాట్లాడేస్తారు, మళ్ళీ ఎక్కువ గొడవలు అవుతాయి అని చెప్పి సరియు అంటే, సో డోంట్ డ్రాప్ యువర్ వర్డ్స్ బట్ బీ యువర్ సెల్ఫ్ అన్నాడు అనమాట. అంటే మాటలు మాత్రమే నువ్వు బెటర్ చేసుకో, అంతేకాని నీ థింకింగ్ అంతా కూడా నీలాగే ఉంటుంది కదా, సో నువ్వు అలానే ఉండు అని చెప్పి చైతు సజెషన్స్ ఇస్తున్నాడు సరియుకి. సో తర్వాత అజయ్, సింధు అండ్ శ్రవంతి గేమ్ గురించి డిస్కషన్ చేస్తూ ఉంటే సరియు గురించి కొంచెం ఇమిటేట్గా మాట్లాడుతున్నాడు. స్టిక్కర్ అతికిచ్చినప్పుడు తన రియాక్షన్ ఎలా ఉందని చెప్పి అజయ్ ఫనీ వేలో ఇమిటేట్ చేస్తున్నాడు అనమాట. సరియు కావాలనే కింద పడిపోయిందేమో 2 సార్లు అని చెప్పి వాళ్ళిద్దరు డిస్కషన్ చేస్తున్నారు. ఇంకా అజయ్ కూడా అదే అంటున్నాడు అనమాట. సో స్టిక్కర్స్ అతికిచ్చినప్పుడు తను ఒక రకమైన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది అని చెప్పి ఫన్ వేలో ఇమిటేట్ చేస్తున్నాడు అనమాట. అశు వచ్చి ఛాలెంజెస్ని స్ట్రైట్నర్ అడిగిందండి. సో స్ట్రైట్నర్ అడిగిన తర్వాత కూడా చాలాసేపు వరకు వాళ్ళు ఇవ్వలేదన్నమాట. అందుకని అశుకి ఇంకా ఇరిటేట్ అయిపోయి నటరాజ్ మాస్టర్తో కొంచెం షేర్ చేసుకున్నప్పుడు ఇంకా శివకి కోపం వచ్చి, నువ్వు నటరాజ్ మాస్టర్కి ఎందుకు చెప్పావు, సో కొంతసేపు అయితే ఇస్తాను కదా అని చెప్పి డిస్కషన్ అయింది. సో అశు ఇరిటేట్ అయిపోయింది. సో నేను స్నానమే చేయను, నేను ఫుడ్ అయితే తిన్ను అన్నట్టుగా ఇరిటేట్ అయిపోయి వాకౌట్ అయిపోయింది. యాక్టివిటీ ఒకటి, మార్నింగ్ యాక్టివిటీ ఒకటి జరిగిందండి. సో యాక్టివిటీ ఏంటంటే ఓపెన్ అవుతారు, ఓపెన్ అప్ టాక్ అనమాట. సో వారియర్స్కి ఇది, వారియర్స్ ఆల్రెడీ వచ్చారు కాబట్టి వాళ్ళు ఇంతకుముందు ఎపిసోడ్స్ అంటే ఇంతకుముందు సీజన్స్లో వాళ్ళు చేసిన మిస్టేక్స్ని, లేదా వాళ్ళు ఏదైనా రిగ్రెట్ చేసుకోవాలా, అప్పుడు చేసిన మిస్టేక్స్ని ఇప్పుడు కవర్ చేసుకునేదానికి ఏమన్నా ఉన్నాయా అని షేర్ చేసుకోవాలి. అండ్ వాళ్ళు ఏమన్నా ఒక సలహాలు కానీ సజెషన్స్ కానీ ఏమన్నా కొత్తగా వచ్చిన ఛాలెంజెస్కి ఇవ్వాలి అనుకుంటే చెప్పాలని చెప్పి యాక్టివిటీ పెట్టారండి. సో అందులో భాగంగా ఫస్ట్ అఖిల్ వస్తాడు. అఖిల్ వచ్చి, నేను లాస్ట్ సీజన్లో ఎక్కువగా నవ్వలేదు, ఎక్కువ కాన్సన్ట్రేషన్ అదే గేమ్ మీదే ఉండింది, సో అదొక్కటే నేను రిగ్రెట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో నేను ఎంజాయ్ చేయలేదు గేమ్ని, సో దానివల్ల నేను ఒక స్టెప్ వెనక్కి ఉండిపోయాను అని చెప్పి. అండ్ నెక్స్ట్ మోర్ ఓవర్ వచ్చి రేషన్ మేనేజర్గా నేను ఒక తప్పు చేశాను, ఒక మిస్టేక్ చేశాను, దాన్ని ఇప్పుడు నేను రిగ్రెట్ చేసుకుంటానని చెప్పి చెప్పాను అనమాట. సో ఎవరైనా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే ఛానల్స్ టీం వాళ్ళకి బోర్డ్స్ ఇచ్చింటారు, హ్యాండ్స్ అప్. సో ఆ బోర్డ్ ద్వారా అడగచ్చు అనమాట. అప్పుడు అనిల్ అడిగారండి, సో మోనల్ అండ్ మీ బాండింగ్ ఇక్కడ ఉన్నప్పుడు బెటర్ అయిందా, బయటకు వెళ్ళినాక బెటర్ అయిందా, సో వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంట్లోనూ బయట అని అడిగితే, సో మోనల్తో లవ్ ట్రాక్ అయితే నడవలేదు, సో లవ్ ట్రాక్ అయితే కాదు, నేను రెస్పెక్ట్ ఇస్తాను ఏ రిలేషన్కైనా కూడా, ఇది ఫ్రెండ్షిప్ అయినా లవ్ అయినా కూడా రెస్పెక్ట్ ఇస్తాను. సో తనైతే హిడెన్ చేశాడనమాట, తన చేత ఓపెన్ అవ్వలేదు, అది లవ్ ట్రాక్ కాదు అని చెప్పి సో చెప్పాడనమాట. ఫ్రెండ్షిప్లో కూడా పొసెసివ్నెస్ ఉంటుంది, నేను ఇంకా గంగమ్మ ఇంకా సోహెల్ వీళ్ళతో నాకు బాగా బాండింగ్ ఉండింది, అండ్ హౌస్ నుంచి బయటికి వెళ్ళాక కూడా అదే కంటిన్యూ అయిందని చెప్పి ఇప్పటికి కూడా మేము అదే రిలేషన్స్లో మేము సోహెల్ ఇంకా మోనాల్ అంతా కూడా మేము కంటిన్యూ అవుతున్నాం, ఇంకా బెటర్ అయిందని చెప్పి సో తను ఆన్సర్ చేశారనమాట. అరియానా అంటుంది, సో నేనైతే రిగ్రెట్ అవ్వడానికి ఏం లేదు, నేను నా వంతు ప్రయత్నం అంతా కూడా ఫస్ట్ సీజన్లో నేను ఇచ్చేసానండి. ఒకటి ఏమిటంటే, నేను సోహెల్ ఎప్పుడు ఎదురుపడినా మేము కొట్టుకుంటాం, ఇప్పటికి కూడా ఎప్పుడు మేము ఎదురుపడినా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మేము కొట్టుకుంటాము, అదొక్కటే రిగ్రెట్ చేయాలి, మార్చుకోవాలి అంటే అదొక్కటే నేను మార్చుకోగలుగుతాను అని చెప్పి చెప్పిందనమాట. అండ్ ఇంకొకటి, నేను చాలా కంగారు పడుతూ ఉండేదాన్ని, సో కంగారులో నేను ఓవర్ థింకింగ్ చేయడం వల్ల నేను ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయాను గేమ్ని, ఇప్పుడు నేను ఎంజాయ్ చేయడానికి వచ్చాను అంటే, సో ఒకళ్ళు అడిగారు అనమాట బిందు, సో నేను ఆల్రెడీ మీ ఎపిసోడ్ చూసినప్పుడు నాకు అనిపించింది మీకు ఒక టాస్క్ ఇచ్చారు, టీ షాప్ టాస్క్, అందులో మీకు నీ ఐటమ్స్ ఇచ్చారు, అందులో మీరు సెలెక్ట్ చేసుకుంది కత్తిలో సంథింగ్
నాగార్జున గారు తర్వాత సండే వచ్చినప్పుడు మిమ్మల్ని అడిగారు, మీకు బిగ్ బాస్ చాలా అప్రిషియేట్ చేస్తుంది, అందులో ఎంచుకోవడం మీది. సో బిగ్ బాస్ చెప్పిందే చేయాలని కాదు, బిగ్ బాస్ కత్తి కూడా పంపించుండొచ్చు, అలా అని చెప్పి కత్తితో పడవాలి, కత్తితో చేయాలని కాదు అని ఒక ఇన్సిడెంట్ని గుర్తు చేసింది. సో అప్పుడు తను చెప్పింది, మీరు దాన్ని అంటే మీరు మార్చుకోవాలనుకుంటే ఇట్లాంటి విషయాలు కంగారు పడడం, థింకింగ్ అనేది మార్చుకుంటారన్నప్పుడు. సో హరియానా కూడా అనేది రిగ్రెట్గా ఫీల్ అవ్వలేదు, కానీ బట్ అలా చేసుకుపోయింటే బాగుండు అని చెప్పి హరియానా అనిందండి. వచ్చి తేజు వచ్చింది. సో తేజు వచ్చి చాలా మాట్లాడిందండి. నేనైతే లైవ్ కూడా చూసాను. లైవ్ లిటరల్గా ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు నేను లైవ్ చూస్తున్నాను, ఆ టీవీలో పోతూనే ఉంది. సో నాకు చాలా మంది మాట్లాడారు, కానీ మనకి ఈ షోలో మనకి ఎపిసోడ్లో మాత్రం జస్ట్ 4-5 మెంబర్స్ మెయిన్గా చూపించారు. చాలామంది అంటే అశు మాట్లాడింది కూడా చాలా మాట్లాడింది, కొంచెమే చూపించారు. చాలా గోల ఉందిలేండి, అందులో కొంచెం చూపించారు. సో ఇక్కడ ఏంటంటే తేజు చెప్తుంది, నేను సిగ్గు లేకుండా నేను సిగ్గు లేకుండా తినండి అనే వర్డ్ ద్వారా తను ఎమ్యులేట్ అయిపోయింది కదా. సో దాన్నే మళ్ళీ ఇక్కడ చెప్తుంది అనమాట. నేను మదర్హుడ్ లాగా నేను అందరికి అన్నం పెట్టాలనుకుంటాను. సో నేను ఒకరికి సరిపోతుంది, ఒకరికి సరిపోదేమో అని చెప్పి ఒకరికి సిగ్గు లేకుండా తినండి అని మాట పోర్ట్రేట్ అయింది, రాంగ్ అయింది. నా ఇండక్షన్ అది కాదు, కొంచెం పెద్దగా చెప్పింది. బట్ ఆ వర్డ్ అనకపోయింటే బాగుండు. సో అదే తను అక్కడ చేసిన మిస్టేక్. మీకు మళ్ళీ చెప్తారు, ఇవి మిస్టేక్ అని తనకే తెలుసు. సో ఇట్లా లూజ్ చేయకూడదు వర్డ్స్ అని చెప్పి. బట్ అగైన్ అండ్ అగైన్ షీ లూజెస్ వర్డ్స్. అది ఫుడ్ దగ్గర మాత్రం లూజ్ చేయకూడదు కదా. సో అలా మళ్ళీ తన వర్డ్స్ని లూజ్ చేసింది ఈ ఎపిసోడ్లో. సో తర్వాత సో ఇది చెప్పింది, ఐ హ్యావ్ టు నేను రిగ్రెట్ చేయాలి అంటే ఒకవేళ నాకు ఇంకో ఛాన్స్ కావాలి అని అంటే నేను తప్పకుండానే ఆ అవకాశం నాకు ఇక్కడ వచ్చిందని చెప్పి మాట్లాడింది అనమాట. ఇంకా దీని గురించి కూడా క్వశ్చన్స్ అడిగి ప్రొఫెసర్ లాగా కొంచెం సజెషన్స్ అయితే ఇచ్చింది. తర్వాత మహేష్ చాలా బాగా మాట్లాడారండి. మహేష్ ఎందుకు అంటే తను అంటే కరెక్ట్గా మాట్లాడారనిపించింది. బిగ్ బాస్ అంటే నాకు ముందు తెలియదు, నాకు బిగ్ బాస్ 2కి అవకాశం వచ్చింది, బట్ నేను బిగ్ బాస్ 3కి వచ్చాను. నాకు అప్పటికి ఏం తెలియదు, నాలెడ్జ్ ఏం లేదు. నేను యాక్ట్ చేయాలంటే యాక్ట్ చేసిన కోట్లు కూడా సంపాదించచ్చు, అది నేను లైవ్లో చూసానండి, కోట్లు కూడా సంపాదించవచ్చు. బట్ నేను స్టార్ట్ అయింది క్యాటరింగ్లో, ఫుడ్ సర్వ్ చేసినప్పటి నుంచి స్టార్ట్ అయ్యాను. అప్పుడు నేను సెలబ్రిటీస్ని చూస్తూ వచ్చానమాట ఈ స్టేజ్ వరకు. అలానే ఫుడ్ సర్వీస్ చేసే సెలబ్రిటీస్ కూడా కొంతమంది నాతో పాటు పోటీ పడి బిగ్ బాస్ షోకి వచ్చారు. అలా ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం? సో సెలబ్రిటీస్ గౌరవం కూడా ఇక్కడ తప్పు అని చెప్పి కొంచెం మాట్లాడాను అనమాట. తను చాలా నాకు రెస్పెక్ట్ వస్తుంది తను మాట్లాడిన విషయంలో. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. చాలా చిన్న లో పొజిషన్ నుంచి వచ్చాను తను. సో చాలా కష్టపడ్డాడు. తను 2 వారాలు ఉంటే ఎక్కువ, కానీ నేను 12 వారాలు ఉన్నాను అని చెప్పి తను డిస్కస్. ఫస్ట్ నాకే పోటీ. నన్ను బయట షోస్లో చూసినప్పుడు నేను చాలా కామెడీ పర్సన్ అనుకుంటారు, బట్ నేనైతే చాలా మొండోని, కోపిష్ని. బట్ ఇంతకు ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే, అప్పుడు నాకు కోపం ఉంది, ఇప్పటికి కూడా నాకు కోపం ఉంది, కానీ కోపంతో పాటు ఇప్పుడు నాకు పేషెన్స్ ఉంది, అండర్స్టాండింగ్ ఉందని చెప్పి కొంచెం చెప్పానమాట. సో అంటే ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మీరు మొన్న స్టిక్కర్ అటాక్లో చూడాలి, మీరు స్టిక్కర్ ఇవ్వకపోతే కోపం వచ్చేసేది ఇంతకుముందు అయితే నాకు, ఇప్పుడు పేషెన్స్ ఉంది. నెక్స్ట్ టెంకాయలు అంత కష్టపడి నేను వచ్చినప్పుడు టెంకాయలకి పిలకలు లేదని రిజెక్ట్ చేసినప్పుడు నేను ఉండే సిచ్యువేషన్లో అప్పుడేంటి నేను ఖచ్చితంగా కోపం వచ్చిండేది, కానీ ఇప్పుడు పోతే పోనీలే అని చెప్పి పేషెన్స్ వచ్చింది. ఆ పేషెన్స్ వల్ల ఈ కోపం, ఆ మొండితనం తగ్గిపోయింది. కానీ ఆ మొండితనం అలానే ఉండాలి, అది మాత్రం లూజ్ అవ్వకూడదు అని చెప్పి చాలా సజెషన్ ఇచ్చారు. చాలా మంచిగా మాట్లాడారండి. తర్వాత వాళ్ళు కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు, వాళ్ళు కావాల్సిన క్వశ్చన్స్ వాళ్ళు కూడా అదే చెప్పారనమాట. ఎక్కడ కూడా మిమ్మల్ని మీరు లూజ్ చేసుకోవద్దండి, మీరు అంటే మీ యొక్క క్యారెక్టర్ని లూజ్ చేసుకోవద్దండి, బట్ మీరు ఏంటంటే మీరు మీలాగా ఉండండి. ఇప్పుడు నేను చెప్పానో తేజు చెప్పిందనో అలా కాకుండా మా యొక్క నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి, అంతేకాని మమ్మల్ని ఫాలో అయిపోవాలని కాదు అని చెప్పి చాలా పర్ఫెక్ట్గా బాగా చెప్పాడండి. మధ్యలో తేజు మాట్లాడుతూనే ఉంది. అది ఎపిసోడ్లో వేయలేదండి, బట్ నేను లైవ్లో చూసాను చాలాసార్లు. ఇది తిని చెప్పిందా ఓకే ఓకే అదే అని చెప్పి ఇలా తేజు మాట్లాడుతూనే ఉంది. నాకు అది నచ్చలేదు. నెక్స్ట్ ఆ విషయం మీద అశోక్ కూడా కోపం వచ్చింది, చెప్తాను. నెక్స్ట్ వచ్చి మొహమ్మద్ ఖాన్ మాట్లాడింది. సో మొహమ్మద్ ఖాన్ ఏమనిందంటే, నేను 7 వీక్స్ వరకు ఉన్నాను ఫస్ట్ సీజన్లో వచ్చినప్పుడు. నాకు కొంచెం
తెలుగు ప్రాబ్లం, కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను ఎలిమినేట్ అయిపోయాను. సో ఇప్పుడు అలా కాదు, నాకు కమ్యూనికేషన్ ప్రాబ్లం లేదు, నేను ఇప్పుడు కొంచెం కమ్యూనికేట్ చేయగలుగుతాను అన్నప్పుడు సో ఇలా చెప్పిందనమాట. తనకి ఎక్కువ చెప్పలేదు కాబట్టి కొంచెమే డిస్క్రైబ్ చేసింది. అప్పుడు శివ క్వశ్చన్ అడుగుతాడు. శివ ఏమడుగుతాడంటే, మీరు రఫ్ యాంగిలే చూపిస్తారా ఎక్కువగా, మీకు రఫ్ యాంగిలే ఉందా, సాఫ్ట్ యాంగిల్ కూడా ఉందా, మరి ఎందుకు మీ సాఫ్ట్ యాంగిల్ని చూపించడం లేదు అని చెప్పి అన్నప్పుడు, ఇట్స్ డిపెండ్స్ ఆన్ యూ. నువ్వు కన్జర్వేషన్, నువ్వు సాఫ్ట్ యాంగిల్గా మాట్లాడితే నేను సాఫ్ట్గా ఉంటాను, హార్ష్గా ఉంటే నేను రఫ్గా ఉంటాను అని చెప్పి సింపుల్గా వచ్చిందండి ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చి నటరాజ్ మాస్టర్. నటరాజ్ మాస్టర్ కొంచెం పర్వాలేదండి, ఇప్పుడు డిఫరెంట్గా ఉన్నారు. సో చాలా కష్టపడుతున్నాడు, ఇంతకుముందులాగా కాదు, కొంచెం ఓపెన్ అయినాడు అనిపించింది. సో అది చెప్తున్నాడు, నేను ఇంతకుముందు సీజన్స్ చాలా ఓపెన్ అవ్వలేదు, నేమ్స్ బయటకు పెట్టకుండా వాళ్ళ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశాను. వీడేంట్రా ఇలా ఉన్నాడు, వీడు చెప్పేది నిజమా కదా అబద్ధము అని జనాలు తెలుసుకునే లోపల నేను ఎలిమినేట్ అయిపోయి బయట ఉన్నాను. నేను చెప్పింది నిజమే, కానీ నేను ఆ విషయం తెలుసుకునే లోపలే నేను బయట ఉన్నాను. ఇది నేను ఎప్పుడు జరిగిందో అప్పుడే చెప్పుకుంటే బాగుండు, అది సిచ్యువేషన్ అయినా కూడా ఏదన్నా కూడా అని ఎప్పుడు జరిగింది నేను అప్పుడే, ఇప్పుడు కూడా ఇప్పుడుండే సీజన్లో నేను అలానే చేస్తున్నాను అని చెప్పి తను చెప్పాడనమాట. అప్పుడు చైతు అడిగాడు, మరి మీరు కోపం తగ్గించుకుంటున్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు మీరు కోపం పడుతున్నారంటే, అది కామన్గా ఉండే క్యారెక్టర్ దాన్ని తగ్గించుకోలేరు, బట్ ఐ విల్ డూ, నేను మార్చుకుంటాను, ఇన్ కేస్ నాకు అవకాశం వస్తే నేను ఖచ్చితంగా అది కూడా తగ్గించుకుంటాను అంటగా మాకు చెప్పారనమాట. సో తర్వాత అశు వచ్చింది. సో అశు ఏమైందంటే, ఫస్ట్ టైం నాకు అంత నాలెడ్జ్ లేదు అసలు, కాబట్టి నేను ఏమి చేయలేదు, నేను ఐ డిడ్ నథింగ్ అని చెప్పి చెప్పింది. సో ప్రతి దాంట్లో నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. సో ఈసారి ప్రతి దాంట్లో నేను ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి, నేను ఎంజాయ్ చేయాలి, ఇది నాకు తెలుసు, ఇది ఇంతకు ముందే వచ్చాను కదా అని చెప్పి అశు అని మాట్లాడుతూ అంటూనే తేజు ఇన్వాల్వ్ అయిపోయింది. సో తేజు ఇన్వాల్వ్ అయినప్పుడు అశుకు బాగా మళ్ళీ ఇరిటేషన్ వచ్చేసింది. సో అది సంథింగ్ మనకి లైవ్లో కొంచెం గొడవ జరిగిందండి. ఫుడ్ సర్వ్ చేసేటప్పుడు ఆ పెరుగు తీసి వాడి మొఖాన పడే అన్నట్టుగా తేజు అనింది అనుకుంటా. సో ఆ మాట అశు స్టాండ్ తీసుకునింది. అక్కడ నాకు అశు స్టాండ్ తీసుకుంది కరెక్ట్ అనిపించిందండి. సో మనం మాట్లాడే వర్డ్స్ కొంచెం రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి కదా, మన వాళ్ళైనా కూడా మనం అలా మాట్లాడము, బట్ తేజు అలా మాట్లాడటం చాలా తప్పు. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ అలా మాట్లాడిందో లేదో కూడా నేను క్లియర్గా చూడలేదు, బట్ మనకి అక్కడ కూడా కొంచెం బీప్ సౌండ్ సైలెన్స్ పెట్టేస్తున్నారు, మనకి ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాలేదు. సో ఇది అశు మాట్లాడేటప్పుడు తేజు ఇలా మాట్లాడుతూ ఇన్వాల్వ్ అయింది. సో వీటి వల్ల అంతా కూడా తేజు కొంచెం ఇరిటేట్ అయింది. సో తను ఇంకేం చెప్పలేకపోయింది, అక్కడ క్లోజ్ చేసింది. సో తర్వాత అశుతో హర్యానా మాట్లాడుతుంది. సో నువ్వెందుకు అంత ఓవర్గా రియాక్ట్ అవ్వద్దు అంటే, ఎలా రియాక్ట్ అవ్వకుండా ఉంటాం, ఫుడ్ కాడ అలా మాట్లాడకూడదు కదా. సో ఎదుటి పర్సన్కి రెస్పెక్ట్స్ ఇవ్వాలి కదా. తను ఆల్రెడీ దాని మీద ఎలిమినేట్ అయ్యింది, వర్డ్స్ వల్ల తను ఎలిమినేట్ అయింది, మళ్ళీ తను అదే తప్పు చేస్తే ఎలాగా అని చెప్పి అశు మాట్లాడుతుంది. కెమెరా ముందు కూడా అదే చెప్తుంది. సో డోంట్ లూజ్ యువర్ వర్డ్స్, మీ వర్డ్స్ని చాలా మర్యాదగా వైస్లీ తెలివిగా వాడండి అని చెప్పి కెమెరా ముందు చెప్తుంది అన్నమాట. తేజు అండ్ మొహమ్మద్ ఖాన్ కూడా డిస్కషన్ చేస్తూ ఉంటారు, వై పీపుల్ ఆర్ దిస్, మనం మనలాగా ఉంటే చాలు, మనం ఓపెన్గా ఉంటే చాలు, మనం ఎందుకు కనెక్ట్ అయ్యాం చూసావు కదా. సో నేను నువ్వు అఖిల్, సో మనం ముగ్గురు ఓపెన్గా ఉంటాం కాబట్టి కనెక్ట్ అవుతున్నాం, వాళ్ళు ఓపెన్గా ఇంకా లేరు. సో ఈ డిస్కషన్స్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ర్యాంప్ వాక్ పెట్టారు. సో ఫన్నీ అన్నమాట. ర్యాంప్ వాక్ చైతు నాకు తెలిసి పర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వడం లేదు, ఓన్లీ హ్యాండిల్ చేస్తున్నాడు. సో ఇక్కడ ర్యాంప్ వాక్లో హమీదా ఫస్ట్ చేసింది, శివ, అనిల్, తేజు వీళ్ళు మాత్రం చేశారనమాట. తేజు మరి ఓవర్గా షర్ట్ ఇప్పేసి మరీ చేసింది. సో ఇది మరి ఓవర్ అనిపించింది. సో నెక్స్ట్ వచ్చి డ్యాన్స్ వేస్తే హీల్స్ ఇస్తానంటే హర్యానా అశు ఇద్దరు కూడా అంటావమ్మా అంటావమ్మకి డ్యాన్స్ వేశారు. అక్కడితో ఇంకా వీడియో ఎండ్ అయిపోయింది, అంటే ఎపిసోడ్ అయిపోయింది. ఆ తర్వాత హీల్స్ ఇచ్చారో లేదని చెప్పి నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. నేనైతే లైవ్ అది చూడలేదండి, నేను లిటరల్గా మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు అదే చూశాను, ఆ టాస్క్ అదే చూస్తున్నాను. అంటే కొన్ని పాయింట్స్ నేను కూడా మిస్ అవుతున్నాను లైవ్లో, మొత్తం చూడలేము కదా, నెట్ ప్రాబ్లం కూడా ఉంటుంది. సో చాలా నెట్ కావాలి.
సో ఇదన్నమాట నా వీడియో. మీకు కనుక మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ ఆల్ గైస్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. ఇప్పుడు థింక్ సెలవు. బాయ్, సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.